పెళ్లి పుస్తకం వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, భార్యాభర్తల మధ్య ఈ మాత్రం సరసం ఉండదా ఏంటి? రోజు రోజుకి చిన్నపిల్లాడైపోతున్నారు. ఏం చేయను, రోజు రోజుకి నా మీద నీకు శ్రద్ధ తగ్గిపోతుంది. నిన్ను తిప్పుకోవాలంటే ఈ తిప్పలు తప్పవు కదా. హ్మ్, ఏంటి మంచి జోష్ మీద ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా విశేషమా? విశేషం కాదు, విజయం. నేను లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్కి ఈ రోజే అన్ని క్లియరెన్స్లు వచ్చేసాయి. వావ్, కంగ్రాట్స్. చేతులు ఇవ్వటం కాదు, చంప మీద ముద్దివ్వాలి. కమాన్ సాక్షి, ఐఎమ్ వెయిటింగ్. నువ్వు ముద్దు పెట్టకపోతే నీకోసం తెచ్చిన గిఫ్ట్ ఇవ్వను. నా కోసం తెచ్చింది నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఇది అన్యాయం. కాదు, భార్యగా నా అధికారం. ఈ కలర్ చాలా బాగుందండి. నీకు ఇష్టమైన కలర్లో చీర లేదని మొన్న అనుకున్నావు కదా, అది గుర్తొచ్చి తీసుకొచ్చాను. చిన్న చిన్న విషయాల్లో నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు నా ప్రియమైన శ్రీవారికి అడిగితే ఇచ్చే ముద్దు కన్నా అడగకుండా ఇచ్చే ముద్దు చాలా స్వీట్గా ఉంది. ఈ చీర మీద చిన్న డిజైన్ ఉంటే ఇంకా బాగుండేది. మన స్ట్రీట్ ఎండ్లో ఒక బొటిక్ ఉంది, నేను అక్కడ చేయిస్తాను. నేనుండగా బొటిక్లు బొకే షాపులు ఎందుకో? ఆ సూది దారం అందుకో, నీకు నచ్చిన డిజైన్ నేను కుట్టి పెడతాను. ఏంటి మీరా? ఎస్, స్మీ. ఇవన్నీ మీరెప్పుడు నేర్చుకున్నారు? అరచేతిలో ఫోన్ ఉండగా ఏ విద్య ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మై డియర్. నా కోసం నువ్వెన్నో చేశావు, రాని పనులు, అలవాటు లేని పనులు ఎన్నో నేర్చుకున్నావు. అలాంటిది నేను చిన్న పని చేస్తే తప్పేంటి? ఈరోజు ఆఫీస్ వర్క్ కూడా లేదు, అందుకే నా ఫ్రీ టైంని ప్రియమైన భార్య కోసం స్పెండ్ చేస్తాను. నువ్వు లేట్ చేయకుండా లేటెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకో. ఇది ఓకే. ఇదా? ఓకే ఓకే, గివ్ మీ సూది దారం అండ్ సమ్ టైమ్. సరికొత్త డిజైన్ మీ చీర మీద తళతళ మెరిసిపోతుంది. సరే, తీసుకొస్తాను. ఏంటి నందు, మరి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు? షర్ట్ బటన్స్ కూడా కుట్టుకోవడం రాని నువ్వు ఇప్పుడు సాక్షి చీర మీద డిజైన్లు కుడుతున్నావా? చిచ్చి. అయిపోయింది చూడు. చాలా బాగుందండి.
ముద్దు పెట్టి చెప్పినా నాకు ఓకే, మొహమాట పడకు. హ్మ్? చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి. ముద్దలు ఎక్కువైతే అజీత్ కానీ ముద్దులు ఎక్కువైతే ఆనందం, అద్భుతం. ఈరోజు ఏదో అయింది మీకు. ఈ కన్నీళ్ళేంటమ్మా? పెళ్లి కాకముందు చందు గురించి నీకు చెబితే ఎలా రియాక్ట్ అవుతావో, అతని క్యారెక్టర్ నీకు నచ్చుతుందో లేదో, నువ్వేమంటావో అని చాలా టెన్షన్ పడేదాన్ని. అలాంటిది నువ్వే ఇప్పుడు అతన్ని పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఉందక్కా. పిన్ని, నీకు క్లారిటీగా ఒక విషయం చెప్పనా? నీ తర్వాత మా అమ్మ ఎక్కువగా మాట్లాడుతున్నది, హ్యాపీగా ఫీల్ అవుతున్నది బాబాయ్ గురించే. మా చెల్లి చాయిస్ అంటే ఏమనుకున్నావు టెడ్డీ? అలాంటి అబ్బాయిని మా కోసం త్యాగం చేయాలనుకుంది. చందుని మిస్ అయితే ఈ బ్యూటీ మూమెంట్స్ అన్నీ ఉండేవా? అలాంటి మంచి వ్యక్తి కోసం జీవితాంతం బానిసగా బ్రతికినా తప్పులేదు. ఆ పరిస్థితి రాదు తనూజ. చందుకి నువ్వంటే ఎంత ప్రేమో అంత గౌరవం కూడా. ప్రేమ గౌరవం కాదు కదా, నాకు ఆ అమ్మాయి మీద రివెంజ్ తప్ప ఏ ఫీలింగ్ లేదు. ఆ కుటుంబంలోకి ఎంటర్ అవ్వడానికి తనూజ ఒక ఎర్రలాంటిదిరా. హ, అందరూ వలలో పడ్డారు. ఒడ్డుకి లాగే వరకు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రాదు. మీ ఇద్దరి ఆనందం చూసిన నా కళ్ళు భగభగ రగిలిపోతున్నాయి. రెండో పెళ్ళాం కోసం నందు పడిన కష్టాన్ని బూడిద చేస్తే కానీ నా కోపం చల్లారుతో.